రోజుకో మాట, రోజుకో హెచ్చరిక, రోజుకో కొత్తాట. ఇదే ఇప్పుడు ట్రంప్ వ్యవహార శైలి. ఇరాన్పై ఒత్తిడి పెంచుతున్నారంటున్న అమెరికా అధ్యక్షుడు మరోవైపు ఇరాన్తో డీల్ కోసం తలుపులు తెరిచుంచుతున్నారు. ఇప్పుడు ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హెర్ముజ్ జలసంధిని ఏకంగా అమెరికన్ టెరిటరీగా ప్రకటిస్తానంటున్నారు. కానీ ఈ మాటలతో నిజంగా బలపడుతోంది అమెరికానా, లేక సంక్షోభమే మరింత పెరుగుతోందా? ఎందుకంటే హెర్ముజ్లో ఉద్రిక్తత అంటే కేవలం ఇరాన్ సమస్య కాదు. చమురు, గ్యాస్, షిప్పింగ్, ద్రవ్యోల్బణం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అన్నీ ప్రభావితం అవుతాయి. మరి ట్రంప్ మాటల వెనక వ్యూహం ఏంటి? ఆ వ్యూహం అమెరికాకే ఎదురు దెబ్బగా మారుతోందా? లెట్స్ వాచ్. రోజుకో మాట, రోజుకో ఆట. ఇదే ఇప్పుడు ట్రంప్ వ్యవహారం. ఒక రోజు ఇరాన్ ను పూర్తిగా ఓడించేశామని చెబుతున్నారు. మరో రోజు ఇరాన్ డీల్ కోసం సిద్ధంగా ఉందంటున్నారు. ఇంకో రోజు చర్చలే లేవంటున్నారు. ఇప్పుడు ఏకంగా హెర్ముజ్ జలసంధి అమెరికన్ టెరిటరీ అంటున్నారు. ఇదే అసలు సమస్య. ఎందుకంటే హెర్ముజ్ అనేది ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదు. ప్రపంచ ఇంధన వాణిజ్యానికి కీలకమైన అంతర్జాతీయ సముద్ర మార్గం. యుద్ధానికి ముందు ప్రపంచ చమురు, ఎల్ఎన్జీ రవాణాలో దాదాపు 5వ వంతు ఈ మార్గం గుండా వెళ్లేది. ఇప్పుడు ఈ మార్గం చుట్టూ అమెరికా, ఇరాన్ పోరు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తోంది. ట్రంప్ మాత్రం అమెరికాకు పూర్తి నియంత్రణ ఉందని చెబుతున్నారు. ఇరాన్ మాత్రం హెర్ముజ్ తమ నియంత్రణలోనే ఉందంటోంది. ఈ రెండు ప్రకటనల మధ్య అసలు ప్రమాదం ఉంది. మాటలు కఠినంగా మారితే మార్కెట్లు భయపడతాయి, నౌకలు వెనక్కి తగ్గుతాయి, చమురు ధరలు పెరుగుతాయి, ద్రవ్యోల్బణం పెరుగుతుంది. చివరికి దాని ప్రభావం అమెరికన్ ప్రజలపైనే పడుతుంది. ఇప్పటికే హెర్ముజ్ లో వాణిజ్య రాకపోకలు తీవ్రంగా తగ్గాయి. డీల్ కోసం తలుపు తెరిచి ఉంచాల్సిన సమయంలో ట్రంప్ మాటలు మరోసారి ఆ తలుపును మూసేస్తున్నాయా? ఇదే ఇప్పుడు ప్రపంచం అడుగుతున్న ప్రశ్న. ఇక్కడ ట్రంప్ అసలు వ్యూహాత్మక సమస్య బయటపడుతోంది. ఒత్తిడి పెంచితే ప్రత్యర్థి లొంగిపోతాడన్న లెక్క. కానీ ఇరాన్ విషయంలో ఆ లెక్క పనిచేస్తుందా? జూన్ లో అమెరికా, ఇరాన్ మధ్య ఓ ఫ్రేమ్ వర్క్ ఒప్పందం కుదిరింది. 60 రోజుల్లో విస్తృత ఒప్పందం కోసం చర్చలు జరగాల్సి ఉంది. కానీ ఆ ప్రక్రియ చివరకు నిలిచిపోయింది. జూలై 7న ట్రంప్ ఆ ఒప్పందం ముగిసిందని ప్రకటించారు. ఆ తర్వాత ఇరాన్ కూడా దాన్ని సస్పెండ్ చేసింది. ఇప్పుడు హెర్ముజ్ విషయంలో రెండు దేశాల మాటలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ట్రంప్ హెర్ముజ్ ఓపెన్ గా ఉందంటున్నారు. ఇరాన్ మాత్రం అమెరికా షరతులు నెరవేర్చే వరకు మార్గం మూసే ఉంటుందని చెబుతోంది. మరి ఇది బలమైన అమెరికా నాయకత్వమా, లేక ఒకే సంక్షోభంపై పరస్పర విరుద్ధమైన సందేశాలా? ఎందుకంటే అంతర్జాతీయ రాజకీయాల్లో మాటకు విలువ ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు ఒకసారి చర్చలు లేవంటారు, మరోసారి ఇరాన్ డీల్ కోరుకుంటోందంటారు, మరోసారి హెర్ముజ్ ను అమెరికా స్వాధీనం చేసుకుందని చెబుతారు. ఇలాంటి సందేశాలు మిత్రదేశాలకు కూడా గందరగోళం సృష్టిస్తాయి, శత్రువుకి మాత్రం ప్రచార ఆయుధాన్ని ఇస్తాయి. ఇప్పటికే నాటో దేశాలు హెర్ముజ్ భద్రతపై తమ సహకార మార్గాలను చర్చిస్తున్నాయి. కానీ అది అధికారిక నాటో మిషన్ గా మారలేదు. అంటే అమెరికా నాయకత్వంపై మిత్రదేశాలు కూడా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పుడు అసలు నష్టం ఎక్కడ జరుగుతోందో చూడాలి. అది కేవలం ఇరాన్ కు కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు. అమెరికాకే హెర్ముజ్ ప్రపంచ ఇంధన సరఫరాలో కీలకమైన అంశం. ఇప్పటికే డీల్ అవకాశాలు తగ్గడంతో చమురు ధరలు పెరిగి స్టాక్ మార్కెట్లు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అమెరికాతో పాటు ప్రధాన ఆర్థిక వ్యవస్థల అప్పుల ఖర్చులు కూడా పెరిగాయని నివేదించింది. అంటే ట్రంప్ ఇరాన్ ను శిక్షించాలనుకుంటున్నారు. కానీ ఆ శిక్షకు బిల్లు ఎవరు చెల్లిస్తున్నారు? అమెరికా వినియోగదారుడు, యూరప్ వినియోగదారుడు, ఆసియా దిగుమతిదారుడు, ప్రపంచ వ్యాపార వ్యవస్థ. ఇదే ఆర్థిక యుద్ధం యొక్క అసలు వ్యంగ్యం. పైగా ట్రంప్ ఇప్పుడు ఇరాన్ తో వ్యాపారం చేసే ఇతర దేశాలపై కూడా ఆర్థిక ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి చర్యలు అమెరికా శక్తిని చూపించవచ్చు. కానీ అదే సమయంలో అమెరికా మార్కెట్ పై ఆధారపడే దేశాలను ప్రత్యామ్నాయ మార్గాల వైపు నెట్టవచ్చు. ఒక దేశం ప్రతి సమస్యకు ఆంక్షలని సమాధానంగా ఉపయోగిస్తే ఒక దశలో ఆంక్షల ప్రభావం కూడా తగ్గవచ్చు. ఎందుకంటే ప్రపంచం ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాలను వెతుకుతుంది, ప్రత్యామ్నాయ కరెన్సీలను వెతుకుతుంది, ప్రత్యామ్నాయ సరఫరా వ్యవస్థలను నిర్మిస్తుంది. అందుకే ట్రంప్ ప్రతి బెదిరింపు అమెరికా శక్తిని పెంచుతుందనుకోవడం ప్రమాదకరమైన లెక్క.
ఇప్పుడు చివరి ప్రశ్న, ట్రంప్ ఈ వ్యూహంతో నిజంగా ఏం సాధిస్తున్నారు? ఇరాన్ ను లొంగదీస్తున్నారా లేక ఇరాన్ కు మరింత గట్టి ప్రతిఘటనకు కారణమిస్తున్నారా? ప్రస్తుతం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ కూడా యుద్ధాన్ని ముగించాలనే చర్చను ప్రస్తావిస్తున్నారు. కానీ బలమైన స్థానం నుంచి ముగించాలని చెబుతున్నారు. అదే సమయంలో ఇరాన్ లో సైనిక నాయకత్వం ప్రతిఘటన కొనసాగించాలని ఒత్తిడి చేస్తోంది. అంటే ఇరాన్ పూర్తిగా కూలిపోయిందన్న ట్రంప్ కథనం అంత సులభంగా కనిపించడం లేదు. మరోవైపు అమెరికా కూడా నిరంతర యుద్ధానికి అపరిమిత వనరులు కలిగి ఉన్న దేశం కాదు. ఆయుధ నిల్వలు, ఆర్థిక వ్యయం, రాజకీయ ఒత్తిడి, మిత్రదేశాల సమన్వయం ఇవన్నీ లెక్కలోకి రావాలి. అంటే హోర్ముజ్ ను అమెరికన్ టెరిటరీగా ప్రకటిస్తానన్న మాట కేవలం ఒక రాజకీయ వ్యాఖ్య కాదు. అది అంతర్జాతీయ న్యాయపరమైన, దౌత్యపరమైన, సైనికపరమైన ప్రశ్నలను కూడా లేవనెత్తుతుంది. ట్రంప్ నిజంగా బలమైన అమెరికాను కోరుకుంటే ప్రతిరోజు కొత్త బెదిరింపు అవసరం లేదు. స్పష్టమైన వ్యూహం కావాలి, స్థిరమైన దౌత్యం కావాలి, మిత్ర దేశాల విశ్వాసం కావాలి, ప్రపంచ మార్కెట్లకు నమ్మకం కావాలి. ఎందుకంటే అధ్యక్షుడు ఒక మాటతో మార్కెట్ కదిలితే, అధ్యక్షుడి మరో మాటతో యుద్ధం ముదిరితే అది నాయకత్వం కాదు, అనిశ్చితి. ఇరాన్ ను ఒత్తిడిలోకి తీసుకురావాలనుకున్న అమెరికా ఇప్పుడు తన మాటల వల్లే ప్రపంచాన్ని ఒత్తిడిలోకి నెడుతోందా? ఇదే ట్రంప్ ముందున్న అతిపెద్ద ప్రశ్న. ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే, ట్రంప్ ఇరాన్ ను ఒత్తిడిలోకి తీసుకువస్తున్నారా లేక తన మాటలతో ప్రపంచాన్ని ఒత్తిడిలోకి నెడుతున్నారా? హోర్ముజ్ పై ఒక్క ప్రకటన, చమురు మార్కెట్లలో ప్రకంపనలు మరో ప్రకటన, డీల్ అవకాశాలపై అనిశ్చితి ఇంకో హెచ్చరిక, మిత్రదేశాల్లో గందరగోళం. ఇదే రోజుకో మాట, రోజుకో ఆటగా మారిన పరిస్థితి. బలమైన నాయకత్వానికి బెదిరింపులు మాత్రమే సరిపోవు. స్పష్టమైన వ్యూహం కావాలి, స్థిరమైన దౌత్యం కావాలి, మిత్ర దేశాల విశ్వాసం కావాలి, ప్రపంచ మార్కెట్లకు నమ్మకం కావాలి. ఇరాన్ ను శిక్షించాలనుకున్న అమెరికా ఇప్పుడు తన నిర్ణయాలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శిక్షించే పరిస్థితి తెచ్చుకుంటుందా? ఇదే ట్రంప్ ముందున్న అసలు పరీక్ష.